హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిక్కుడుకాయ విత్ నువ్వుల కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన తర్వాత మనం 1 స్మాల్ కప్ ఆఫ్ నువ్వులని దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలపండి దీన్ని. ఇలా కలుపుతూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి ఇవి. సో చూసారు కదా, మనకి నువ్వులైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అలానే 1 బిగ్ సైజ్ ఆనియన్, అలానే 4-5 మిర్చి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఈ ఆనియన్స్ అనేవి. సో ఈ విధంగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి మనకి 1 to 2.5 మినిట్స్ అయితే టైం పడుతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. సో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేద్దామండి దీంట్లో. ఈ విధంగా పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలపండి మొత్తం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఒకసారి మొత్తం అంతా కూడా కలపండి. సో ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలు అనేవి దీనిలో యాడ్ చేద్దాం. ఈ విధంగా మనం క్లీన్ చేసి వాష్ చేసుకుందాం. వాష్ చేసుకుని మనం ఇప్పుడు దీనిలో యాడ్ చేసేద్దామండి ఇవి. ఈ విధంగా కూడా మనం ఈ చిక్కుడుకాయలు అనేవి దీనిలో యాడ్ చేసేయాలి. ఇవి నాటు చిక్కుడుకాయలు అంటారు కదండి. సో అవి చాలా టేస్ట్ ఉంటాయి. మనకి సీజన్ బట్టి దొరుకుతూ ఉంటాయి. సో మీకు దొరికితే ట్రై చేయండి. ఒకసారి కలపండి ఇవి యాడ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందామండి. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి మనం సాల్ట్ అనేది దీనిలో యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి మొత్తం అంతా కలపండి. చిక్కుడుకాయ అనేది ఇంకొక 1/2 మినిట్ అయితే మనకి కుక్ అవ్వాలి. 80% మాత్రమే కుక్ అయిందండి ఇది. సో ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేశాను. సో కారం అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఒకసారి మొత్తం అంతా కలిపి మనం దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. మీడియం గ్లాస్ సైజ్ ఆఫ్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి.
ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందామండి. లోపు మనము నువ్వులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ సెసమే సీడ్స్ అనేవి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్‌లో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా అన్నీ కూడా ఇలా యాడ్ చేసేద్దామండి మనం ఫ్రై చేసుకున్నవి. ఒకసారి చూద్దామండి. సో, మొత్తం అంతా ఒకసారి కలపండి. సో, ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న సీడ్స్ అనేవి ఉన్నాయి కదండీ! సెసమే సీడ్స్ అవి దీనిలో యాడ్ చేసేద్దాం. ఈ విధంగా మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఇది యాడ్ చేసిన తర్వాత మనకి ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుందండి. సో, ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలా కలపండి. ఇది యాడ్ చేసిన తర్వాతే మనకి ఫ్లేవర్ టేస్ట్ చాలా బావుంటదండి. ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. సో, కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చెప్పండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సో, ఆయిల్ అనేది సెపరేట్ అయింది చూసారు కదా! మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి కలపండి. కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.